బాటిళ్లలో పెట్రోల్ నింపుకుంటే రాత్రికి బంక్ తగలబెడతామని బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులకు తెగబడింది. ఈ సంఘటన విజయవాడలో జరిగింది. ఎన్నికల అనంతర పరిణామాలతో బాటిళ్లలో పెట్రోల్ పోయొద్దని బంక్ ఓనర్లకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కానీ పెట్రోల్ బంక్ ఓనర్లకు కొత్త సమస్య వచ్చింది. బాటిళ్లలో పెట్రోల్ నింపకపోతే రాత్రికి బంక్ తగలబెడతామని బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులకు దిగింది. దీంతో బంకు యజమానులు భయాందోళనకు చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. అట్ సీసీ ఫుటేజ్ చూడొచ్చు. బెదిరింపులకు పాల్పడ్డటువంటి బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి అనుమానితుడి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. బాటిల్తో పెట్రోల్ నింపడానికి పెట్రోల్ బంక్ వచ్చినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. పెట్రోల్ బంక్లో వాళ్ళకి అసలు యాక్చువల్గా పెట్రోల్ బంకుల్లో బాటిల్స్లో నింపకూడదు, ఇప్పుడు ప్రత్యేకించి బాటిల్స్లో నింపకూడదని చెప్పి ఈసీ నుంచి ఆదేశాలు రావడంతో విజయవాడ పెట్రోల్ బంకుల్లో బాటిల్స్లో పెట్రోల్ నింపడం లేదు. దీనికి ఆగ్రహించినటువంటి బ్లేడ్ బ్యాచ్ పెట్రోల్ బంకును తగలబెడతామని బెదిరించినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించండి. ఏంటి మల్లికార్జున్, బ్లేడ్ బ్యాచ్ అంత బెదిరింపులకు దిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? పోలీసులు ఏం చేస్తున్నారు? బ్లేడ్ బ్యాచ్ అనేది జిల్లా ఇటు విజయవాడ నగరంలో చాలా ఎక్కువగా ఉంటారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎంత ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళలో మార్పు తెచ్చేందుకు ఇటు పోలీసులు ఎన్ని శతవిధాలా ప్రయత్నిస్తున్నా కానీ కొంత మార్పు అయితే వాళ్ళలో వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పుడు రీసెంట్గా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు సంబంధించి పోలింగు జరిగిన తర్వాత హింసాత్మక ఘటనలు ఎక్కడైతే జరిగాయో పలు జిల్లాల్లో జరగడం జరిగింది. పల్నాడు జిల్లాలో బాంబ్స్ అంటే పెట్రోల్ బాంబుకు సంబంధించి బయటపడిన తర్వాత అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ అనేది లూజు పెట్రోల్ అనేది కానీ అట్లాగే డీజిల్ కానీ ఎక్కడా కూడా విక్రయించొద్దంటూ కూడా ఈసీ ఆదేశాల నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రతి పంపు దగ్గర కూడా నోటీసును అతికించడం జరిగింది. ప్రధానంగా దాంట్లో అసలు విషయం ఏంటంటే ఎందుకు మేము లూజ్ బాటిల్స్ అమ్మొద్దనే విషయాల్ని గమనించాలంటూ కూడా దాంట్లో ఒక నోటీసులో కూడా పేర్కొనడం జరిగింది. ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగినాయో అక్కడ మేము పెట్రోల్ బాంబ్స్ అనేవి గుర్తించడం జరిగింది. అవి లూజ్ బాటిల్స్ ద్వారా ఎలాగే తీసుకెళ్తున్నారనేది గుర్తించాము. అందువల్ల యజమానులందరూ ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ సహకరించాలి. కంపల్సరీగా బాటిల్స్లో కానీ అలాగే టిన్స్ అంటే 10 లీటర్లు 20 లీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది లూజ్ తీసుకెళ్ళి కూడా అమ్ముకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కానీ ఎవరికి కూడా అసలు ఎవరికి అనేది అమ్మొద్దంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. బంకులో వస్తున్న ఉదయం నుంచి కూడా కొన్ని బంకుల్లో చూస్తూనే ఉన్నాము. బాటిల్స్ తీసుకొని కొంతమంది వస్తూ ఉన్నారు, టిన్స్ తీసుకొని కొంతమంది వస్తూ ఉన్నారు. వారికి డైరెక్ట్గానే అక్కడ ఉన్న సిబ్బంది కానీ యజమాని కానీ డైరెక్ట్గా చెప్పి పంపించేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది వాగ్వివాదానికి దిగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మేము ఎమర్జెన్సీగా వచ్చాము, కంపల్సరీగా మా బండిలో ఆయిల్ అయిపోయింది, సహకరించాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఎందుకంటే పెట్రోలియం శాఖ సంబంధించి పెట్రోల్ బంకులో అసలు ఏదైతే లూజ్ పెట్రోల్ కానీ దానికి సంబంధించి డీజిల్ కానీ ఎక్కడ అమ్మకూడదు అనేది రూల్ ఉంది. ఒకవేళ అమ్మాల్సి వస్తే కనుక ఎవరైతే బంకుకు సంబంధించి 850 రూపాయలు డిపాజిట్ పే చేస్తే వాళ్ళు ఒక బాటిల్ అనేది ఇస్తారు. అది పాతకాలంలో మన టిన్నుల రూపంలో ఉంటుంది. అట్లాంటి టిన్నుస్లో తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ ఎమర్జెన్సీ టైంలో ఎవరికైతే వెహికల్స్లో అయిపోయాయో ఆ వెహికల్స్లో పోసుకొని మళ్ళీ తిరిగి ఆ టిన్ కనుక ఏదైతే ఆ వస్తువు ఉంటుందో ఆ వస్తువుని తీసుకొచ్చి బంకులో అప్పచెప్తే డిపాజిట్ ఏదైతే ఉందో 850 రూపాయలు ఆ డిపాజిట్ అనేది ఆ వినియోగదారునికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటి నుంచో ఉంటున్న నిబంధన. కానీ ఈ నిబంధనను ఏ బంకులో కూడా పాటించిన పరిస్థితి. కంపల్సరీగా లూజు బాటిల్ తీసుకొని వస్తే వారికి బాటిల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ నింపి పంపిస్తున్న పరిస్థితి చాలా బంకుల్లో ఉంది. ఇప్పుడు పోలీసులు కలగజేసుకొని అలాంటి చర్య అసలు ఎక్కడా చేయొద్దు. ఎందుకంటే హింసాత్మక ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు ఎక్కడ లూజ్ పెట్రోల్ కానీ లూజ్ డీజిల్ కానీ అమ్మొద్దంటూ కూడా వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇట్లా ఎవరైనా చేస్తే కంపల్సరీగా బ్లేడ్ బ్యాచ్ గురించి ఇప్పుడే కాదు, మనం గతంలో కూడా చాలా సార్లు విన్నాం. ఒంటరిగా వెళుతున్నటువంటి వాళ్ళ మీద రైల్వే స్టేషన్లలో లేదంటే బస్ స్టాండ్లలో ఒంటరిగా వెళుతున్నటువంటి వాళ్ళ మీద బయటకు వచ్చే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లాక్కోవడం. ఒక్క విజయవాడ కాదు, రాజమండ్రి దగ్గర కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో ఈ పేరు ప్రధానంగా వినబడుతుంటుంది బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి. దీని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదా? తీసుకున్నా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇంత కంట్రోల్ తప్పుతుందని చెప్పి ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నా కూడా, ప్రత్యేక బలగాలు దిగినా కూడా ఏంటి అంత ధైర్యం ఏంటి వీళ్ళకి? పెట్రోల్ బంక్ యజమానులనే బెదిరించేటటువంటి పరిస్థితి. బ్లేడ్ బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లోనే ఉంటారు. అన్ని నగరాల్లో ఉంటారు. నగరంలో ఉన్న చివరిలో కూడా ఉంటారు. కొన్ని గ్రామీణ అంటే నగరంలో ఉన్న రూరల్ ప్రాంతాలు ఏ ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్ అనే వాళ్ళు ఉంటారు.
వీళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఇటు పౌర సంఘాలతో పాటు పోలీసులు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి దాడులు చేయటం వల్ల తమ జీవితాలు నష్టపోతారంటూ కూడా వాళ్ళని అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ ఎక్కడా కూడా వారు ఆ బ్లేడ్ బ్యాచ్ అనేవాళ్ళు ఎక్కడా కూడా మార్పు అనేది చాలా తక్కువ శాతం, అంటే 100%కి 2-3% మాత్రమే ఉంటుంది. 97% కూడా బ్లేడ్ బ్యాచ్ అనే వాళ్ళ స్వభావం ఎక్కువగా కూడా దాడి చేయాలి, దాడి చేసి వాళ్ళని గాయపరచాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీరికి తోడుగా గంజాయి బ్యాచ్ అనేది కూడా తీసుకుంటూ ఉంటారన్న ఆరోపణలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వారు 3-4-5 అట్లా, అంటే ఒక గ్రూప్ లాగా ఒక సమూహం లాగా కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. దాడి చేసే సమయంలో కూడా వాళ్ళు 3-4 అలా కలిసి దాడి చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అందుకనే ఇటు పోలీసులు కానీ ఎవరైనా ప్రజలు కానీ బంకు యజమానులు కానీ ఎవరైనా కూడా భయపడే పరిస్థితి కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి పెట్రోల్ కావాల్సి వచ్చినా ఏదొచ్చినా లూజ్లో తీసుకెళ్తూ ఉంటారు. ఈ సమయంలో మేము పెట్రోల్ తీసుకెళ్లాలని చెప్పి వచ్చాము, కానీ వాళ్ళు మాకు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతోనే అక్కడున్న సిబ్బంది పైన కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడటం జరిగింది. యజమాని వచ్చి కిందకి మాట్లాడదాని వస్తే కంపల్సరీగా ఈ బంకుని తగలబెడతాము, మాకు పెట్రోల్ మీరు అమ్మరా అంటూ కూడా స్వయంగా వారు ఈ ఏదైతే బెదిరింపులు కూడా దిగటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇంత సమస్యాత్మక ప్రాంతంగా హింసాత్మకంగా ఉన్నప్పుడు కూడా ఇంత హెవీ సెక్యూరిటీ కేంద్ర బలగాలు ఇంత ఉన్నా కూడా వాళ్ళలో మార్పు అనేది కూడా కొంచెం కూడా కనపడిన పరిస్థితి ఉంది. వీరందరికీ మరోసారి కౌన్సిలింగ్, అంటే ప్రతి వారం కూడా రౌడీ షీట్లతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అనేది ప్రతి వారం వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. అంటే కొంతమందికి అయితే మార్పు వస్తుంది, కానీ మిగతా వాళ్ళకి ఎక్కడా కూడా మార్పు అనేది రావట్లేదు. మరింత ఎక్కువగా కూడా వీళ్ళకి మార్పు చెందే ఉద్దేశంగా కూడా మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించాలి, అవగాహన కార్యక్రమాలతో పాటు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటే కనుక కొంత మార్పు అనేది వీళ్ళలో వస్తూ ఉంటుంది. ఇంత హింసాత్మక ఘటనలు ప్లస్ ఇంత బందోబస్తు అలాగే కేంద్ర బలగాలు దిగినప్పటికీ కూడా వాళ్ళలో మార్పు లేకపోవడం వల్ల ఇలాంటి బెదిరింపులకు అనేది డైరెక్ట్గా బంకు యజమానులకు అక్కడ ఉన్న సిబ్బంది పైనే పాల్పడటం ఇప్పుడు మనం స్వయంగా చూస్తూ ఉన్నాం. చక్రి, రైట్, ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు దీని మీద? అట్లీస్ట్ దీని మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు నెక్స్ట్? కంపల్సరీగా బంకు యజమానులు కానీ అక్కడున్న సిబ్బంది కానీ ఎవరైతే వాళ్ళపైన ఇటు బెదిరింపులకు పాల్పడ్డారో వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఇష్టాన్ని కూడా పోలీసులు స్వీకరించడం జరిగింది. వాళ్ళు పిలిపించి మాట్లాడడం, అసలు అక్కడ ఏం జరిగింది విచారణ అనేది స్వీకరించిన తర్వాత కంపల్సరీగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశమే ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రాథమికంగా అక్కడ ఉన్న ఎవరైతే ఒక వ్యక్తి, అంటే బ్లేడ్ బ్యాచ్గా చెప్తా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనుమానితుడు, అతను పిలిపించి మాట్లాడి అతని కేసుకు సంబంధించి అసలు అక్కడున్న సిబ్బందితో ఏం మాట్లాడారు, ఇతను ఏం మాట్లాడారు అనే విషయాలను సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మల్లికా.